తెలుగు సినిమా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమల తొలిసారిగా తమిళ స్టార్ ధనుష్ తో కలిసి పనిచేస్తున్నారు. కుబేర అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, రష్మిక మందన, జిమ్ సరబ్ కూడా నటించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ మూవీ పాన్ ఇండియా వెంచర్ గా ఏకకాలంలో చాలా భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని తెలుస్తుంది. కుబేరుడు ముంబైలోని ధారావిలో మురికివాడలో ఉంటాడని తెలుస్తుంది. ఇది శక్తివంతమైన మాఫియా డాన్ గా మారిన బిచ్చగాడు అలియాస్ ధనుష్ ప్రయాణాన్ని వివరిస్తుంది. ధనుష్ కి జోడీగా రష్మిక నటిస్తుండగా నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటిసారి ధనుష్ ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించనుండటం విశేషం. శేఖర్ కమల ఈ పాత్రను ధనుష్ కోసం ప్రత్యేకంగా రాశారట. ధనుష్ పాత్ర చాలా భిన్నంగా ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తుంది. ధనుష్ రోల్ ఈ మూవీకి హైలైట్ అని తెలుస్తుంది. ఇప్పటికే తిరుపతిలో తొలి షెడ్యూల్ ని పూర్తి చేసిన మేకర్స్ త్వరలోనే టీజర్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా షూటింగ్ ఇటీవల బ్యాంకాక్ లో జరిగింది. ఇందులో నాగార్జునతో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొన్నారు. టాకీ పార్ట్ తో పాటు యాక్షన్ పార్ట్ ను తెరకెక్కించబోతున్నామని, బ్యాంకాక్ లో ఇప్పటి వరకు ఎవరు చూడని సరికొత్త లొకేషన్స్ లో షూటింగ్ జరుపుతున్నామని చిత్ర బృందం పేర్కొంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నిఖిత్ భూమి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ నారాయణ దాస్ కే నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి ఏషియన్ గ్రూప్ యూనిట్ అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై సునీల్ నారాయణ్, పుష్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా కనిపిస్తే ఇప్పుడు నాగార్జున రిచ్ మ్యాన్ గా కనిపిస్తున్నారు. ఆయన ఉన్న లొకేషన్ చూస్తుంటే చాలా సంపన్నుడిగా కనిపిస్తున్నారు. మరి ఇద్దరికి ఉన్న సంబంధం ఏంటనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ మూవీ ముంబై మాఫియా డాన్ చుట్టూ సాగుతుందంట. ఆ మాఫియా డాన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో నాగ్ ప్రభుత్వాధికారిగా కనిపిస్తారని మరో వార్త తెలుస్తుంది. మరి ధనుష్ డానా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇదే సినిమాపై ఆసక్తిని పెంచుతున్నది. మరోవైపు బిచ్చగాడు మూవీ స్టైల్లోనూ సాగుతుందని కూడా అంటున్నారు. శేఖర్ కమల అంటే సెన్సిబుల్ డైరెక్టర్. లవ్, రొమాన్స్, ప్రధానంగా హ్యూమన్ ఎమోషన్స్ తో సినిమా చేస్తూ మెప్పిస్తుంటారు. సమాజంలోని ఏదో ఒక అంశాన్ని తన సినిమాలో అంతర్లీనంగా ఆవిష్కరిస్తారు. కానీ ఈ సినిమా ఆయన స్టైల్ కి పూర్తి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. మరి కుబేర చిత్రంలో ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరం. కుబేర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.